अंदर पेंट पड़ता शिवा ఈ ఏరియా వరకు ఏం లేదు సార్. ఇక్కడ వరకు ఆ యాప్ చెట్టు నుంచి ఏం లేదు సార్. ప్రాబ్లం ఉందో మేము చెప్పండి. పోలీస్ స్టేషన్ ఉంది, అదే స్టేషన్కి ఇస్తాం. పోలీస్ స్టేషన్ ఉంది, కంపల్సరిగా మేమే గంజాయి వద్దని చెప్పి మేము కంప్లైంట్ పెట్టాము. మేమైతే ఇక్కడ జరిగితే ఏం పని చేస్తాం? నువ్వేం తాగుతావురా? ఎక్కడ తాగుతావా? ఎందుకు ఈరోజు సెలవు? చూడండి, మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బందికరంగా కర్ణాటక రిజిస్ట్రేషన్ ఇది ప్రాపర్ డాక్యుమెంట్ ఉందో లేదో చూసుకోవాలి. ఇది దానికైతే నంబర్లు ముందు వెనక ఈ నంబర్లు ఏడా లేదు. ఆ చాసిస్ నంబర్ ఇటు మీద చూసుకోవాలి. ముందుకు లేదు. వీడు ఎంత బండి కొనుక్కున్నారు, ఇన్నాళ్ళ నుంచి తిప్పుతున్నారు. ఖచ్చితంగా నంబర్ ఉండాలి కదా. అదేవిధంగా మీ ఏరియాలో ఈ గంజాయి కానీ ఏదన్నా అమ్ముతున్నట్టుగా తెలిసినా, ఎవరన్నా గంజాయి తాగుతున్నట్టు తెలిసినా మీరు డైరెక్ట్గా ఏమో మీ పేర్లు బయటికి రావు, మీరు సీక్రెట్గా మాకు చెప్పండి. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా టౌన్ ఏఎస్పీ మేడం, ఇన్ఛార్జి డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ తుమ్మలకట్ట సంఘంలో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది మా సిబ్బందితో ఈ తుమ్మలకట్ట సంఘంలో ప్రతి ఇల్లు చెక్ చేశాం. ఇక్కడ ఏమైనా గంజాయికి సంబంధించి కానీ ఏదైనా సమాచారం ఉన్నా అవి కూడా మొత్తం సెర్చ్ చేయడం జరిగింది. ఈ కొన్ని వెహికల్స్ 21 వెహికల్స్ డాక్యుమెంట్స్ సరిగా లేని వాటిని సీజ్ చేయడం జరిగింది. ప్రాపర్గా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జెన్యూన్ గా ఉంటే పంపిస్తాం. ఇక్కడ అందరికి చెప్పేది పబ్లిక్ కూడా ఏంటంటే, చిన్న చిన్న ఏదైనా న్యూసెన్స్ ఉంటే వాటిని ఇమీడియట్లీగా 112 కాల్ కానీ 100 కాల్ కానీ చేస్తే ఇమీడియట్లీ మా పోలీసు ఎప్పుడు కూడా ఈ పూలే స్టాచ్యూ సెంటర్లో బీట్ వాళ్ళు కానీ విజిబుల్ పోలీసింగ్ అంతా తిరుగుతుంటాం. గంజాయి గురించి ఏదన్నా సమాచారం ఉంటే వాళ్ళ పేర్లు బయటికి రాకుండా మేము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇక్కడ అందరికి చెప్పేది ఏంటంటే, బయట నుంచి వచ్చిన వ్యక్తులు కొంతమంది చిన్న చిన్న తక్కువ రేట్లకి ఇళ్ళు అద్దెకి తీసుకుని ఉన్నారు. ఈ తమిళనాడు నుంచి కూడా కొంతమంది వచ్చున్నారు. మీరు ఇళ్ళు అద్దెకి ఇచ్చేటప్పుడు ప్రాపర్గా వాళ్ళ ఆధార్ కార్డ్స్ అవన్నీ వెరిఫై చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని అద్దెలకి ఇవ్వండి. రేపు ఏదన్నా వీళ్ళు తెలియకుండా అఫెన్స్ చేసేసి వెళ్ళిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరు వహించాల్సి వస్తుంది, వాళ్ళ గురించి తెలియజేయాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ తెలియజేసేది ఏంటంటే, మీకు ఏదన్నా ఈ ఏరియాలో సమస్య ఉన్నా ఇమీడియట్లీగా పోలీసుకి తెలియజేసి మేము ఇమీడియట్లీ పక్కనే ఉంటాం కాబట్టి మేము వచ్చి దాన్ని పరిష్కరిస్తాం.